మీరు కాదంటారా నన్ను అడిగారు. నేను కాదనను, ఏపీ ప్రజలు ఎవరూ కాదనరు ఆ ఆర్గ్యుమెంట్. ఎందుకంటే యాంటీ జగన్ ఫోర్సెస్ అన్ని ఒక్కటవుతున్నాయనే దీంట్లోనే జరిగింది అది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే జగన్ దగ్గర ఉన్న వాళ్ళకి కొందరికి టికెట్ దొరికాయి, కొందరికి పిలిచి ఇచ్చారు, కొందరు వాళ్ళ అంతరాల్లో వచ్చే ఇచ్చారు. కానీ ఫైటర్స్కి టికెట్ రాలేదు కదా. సో ఇప్పటికైనా మీకు ఇంకా నాకు నమ్మకం ఉందనే మాట్లాడుతున్నారు మీరు. కోర్స్ ఉందేమో, ఉంటే ఉండవచ్చు, రావాలని నేను కూడా కోరుకుంటా యాజ్ ఎ ఫ్రెండ్. అయితే ఇంకా బుద్ధి రాలేదా అని అడుగుతున్నా. నా పాయింట్ పెద్దవారు కాబట్టి అనలేదు, కానీ ఇంకా బుద్ధి రాలేదా అని అనలేకపోతున్నా. బట్ ఏంటి ఇండిపెండెంట్గా వేస్తారని కొందరు అంటున్నారు, మీ మిత్రుల్లో లేకపోతే మీ ఫాలోవర్స్. అంటే అది పబ్లిక్ డిమాండ్, కానీ నాకు అటువంటి ఆలోచన ఇప్పటి వరకు నిజంగా లేదు. అటువంటి అవసరం రాదు. ఎందుకు అంటే వీళ్ళిద్దరూ కలిసింది యాంటీ జగన్ అనే వ్యక్తి రాకూడదు అని. కాబట్టి ఈ 175 అసెంబ్లీ స్థానాల్లో 25 పార్లమెంటు స్థానాల్లో ఒక రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్ తప్ప ఎక్కడైనా పోటీ చేయగలిగిన సామర్థ్యం అయితే నాకు ఉంది. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళి అమ్మ నా పేరు రఘురామకృష్ణరాజు అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నన్ను గుర్తుపడతారు జనం, ఆ గుర్తింపు అయితే ఉంది. సో ఒక్క స్థానం నాకు ఇవ్వలేరా, ఆర్ రాదర్ మీరు ఇవ్వలేరా అని ప్రజలు అడగరా రేపొద్దున వీళ్ళు వెళ్ళినప్పుడు? సో డెఫినెట్గా యాంటీ జగన్ ఫోర్సెస్ ఒకటైనందుకు దిస్ ఎలక్షన్ ఈజ్ గోయింగ్ టు బి జగన్ అండ్ యాంటీ జగన్ అండి, ప్రో జగన్ అండ్ యాంటీ జగన్. సో ఈ ఎలక్షన్లో డెఫినెట్గా ఈ ప్రతిపక్షం, అంటే ఐఎమ్ నాట్ కామెంటింగ్ ఆన్ కొత్తగా జాయిన్ అయిన పార్టీ, వాళ్ళకి యాంటీ జగన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, నేను ఐ డోంట్ వాంట్ టు కామెంట్. బట్ ఈ రెండు కలిసినప్పుడు చెప్పారు ఏమని, మేము జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఓడించడం కోసం మేము ఇద్దరం కూడా తగ్గి ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఈ యుద్ధం చేస్తున్నామని చెప్పారు. కనుక డెఫినెట్గా వీరి ఆశయాలతోనే భారతీయ జనతా పార్టీకి బహుశా వీళ్ళు కలిసినప్పుడు చెప్పుండొచ్చు, ఆశయాలు నచ్చేవారు వచ్చుండొచ్చు. సో కాబట్టి ముగ్గురు ఆశయాలు అయితే అదే అయి ఉండొచ్చు, వీళ్ళిద్దరు ఆశయాలు అయితే ఖచ్చితంగా అవే. వాళ్ళు జాయిన్ అయ్యారు కాబట్టి ఈ ఆశయాలకి ఎగెన్స్ట్గా అయితే వీళ్ళు యాక్సెప్ట్ చేసి ఉండరు అనేది నా అభిప్రాయం. కాబట్టి డెఫినెట్గా అందుకనే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నా. ఇంకా మీకు బుద్ధి రాలేదు అనే ఆలోచనని నోటిలోనే దాచుకున్నప్పటికీ కూడా నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నా, డెఫినెట్గా ఇట్ విల్ బి క్లియర్డ్ వెరీ సూన్ అనేది నా విశ్వాసం. సో ఇందాక చెప్పాను కదా మీకు అసెంబ్లీ రౌడీసీను. సో ఫైనల్గా ఒక మాట చెప్పండి, ఈ రకమైన